ప్రియమైనటువంటి సంఘమా, ఆదివార సాయం వేళలో ఈ సాయంకాల ఆరాధనలో సమకూడిన మీకందరికీ మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాదు, మరి ఆలయం వెలుపట ఈ సందేశమును ఆలకించుచున్న ప్రతి ఒక్కరికి మీకు ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. దేవుడిట్టి తరుణాన్ని మనకు ప్రసాదించాడు. అంతేకాకుండా దేవుని కృప వలన మనము మరి ఈ ఎపిఫనీ తరువాత వారాల్లో మనం కొనసాగుతూ ఉన్నాం. ఈరోజు మరి 25వ తేదీ ఆదివారం, జనవరి మాసం 2026 సంవత్సరం. ఈ సమయమందు ఇవ్వబడినటువంటి లేఖన భాగం అంటే సిఎస్ఐ దక్షిణ ఇండియా సంఘం వారి యొక్క ఆల్మనాక్ ప్రకారం ఇవ్వబడినటువంటి ఒక పాఠం అపోస్తుల కార్యములు. వారు 3 పాఠాలు ఇస్తారు. అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 32 నుండి 37వ వచనం వరకు గల భాగము మనం చదవగా మరి ఆలకించి ఉన్నాం. ఈరోజు యవనస్తుడు మన మధ్యలో చక్కగా చదివి వినిపించాడు. ఆయనను కూడా అభినందిస్తున్నాం. మేబీ ఫస్ట్ టైం to read scripture from here, and we appreciate. So may God may use you in the future in different responsibilities. ఏదైనా ఇతర బాధ్యతలు ఇచ్చినప్పుడు దేవుడు యవన శక్తితో బాధ్యతలు నిర్వహించడానికి మీకును కృప చూపును గాక. అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము మరి 32వ వచనం నుండి 37వ వచనం వరకు గల ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానం చేస్తూ ఉండగా ప్రార్థనతో మనము ఈ వాక్య భాగ ధ్యానమును ప్రారంభించుకున్నాం. పరిశుద్ధుడు తండ్రి, మమ్మను కనికరించి ఈ సాయం వేళ ఇట్టి అవకాశము సహవాసమును మాకు ఇచ్చినందుకు వందనం. పాటలతో ఆరాధనతో మిమ్మల్ని స్తుతించాం. ఇప్పుడు మీ మాటల కొరకు ఎదురు చూస్తున్నాం నాయన. మా ప్రతి ఒక్కరితో మాట్లాడండి. శ్రేష్టమైన మీ మాటలు మాకు వినిపింపచేయండి. వినుచుండగా మా తండ్రి, మా హృదయపు వాకిళ్ళు తెరవండి. హృదయంలోనికి తీసుకొనుటకు, మీ వాక్యమును భద్రపరుచుకొనుటకు, మా జీవితానికి అన్వయించుకొని మా తండ్రి మీ మాటల ప్రకారం మేము జీవించుటకును కృప చూపమని, మీ సన్నిధి మాతో ఉంచమని, ఆత్మ సహాయమును దయచేయమని క్రీస్తు వారి నామములో ఈ వినపములను వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, చదవబడినటువంటి వాక్య భాగాన్ని ఆధారము చేసుకొని ధ్యానం చేయాలనుకున్నటువంటి విషయము షేరింగ్ ఇన్ మినిస్ట్రీ. గాడ్స్ మినిస్ట్రీ, దేవుని పరిచర్యలో భాగస్వామ్యం, పార్ట్నర్షిప్. మరొక రీతిగా చెప్పాలంటే షేరింగ్ కన్నా సరే, భాగస్వాములం అగుట ఎట్టిదో ఈ వాక్య భాగము సూచిస్తూ ఉన్నది. దేవుని మరి ఈ పరిచర్య ఇది ఒక కాపరిది కాదు. ఎప్పుడు కూడా మనం పాస్టర్ గారు నడిపిస్తారు, వాక్యం అందిస్తారు, ముగింపు ప్రార్థన చేస్తారు, ఆశీర్వదిస్తారు, ఎలమంటారు, మళ్ళీ వారం ఆయన యొద్దకు వస్తాం అనుకుంటున్నాం. కానీ పరిచర్య అనేటువంటిది, మినిస్ట్రీ ఈజ్ చర్చెస్ రెస్పాన్సిబిలిటీ, సంఘం యొక్క బాధ్యత. సంఘం అనేటువంటి మాట
ఇది సమిష్టి పదం, ఇంక్లూజివ్ టర్మ్. ఏ ఒక్కరినో సూచించేటువంటి పదం కాదు. ఫాదర్ని మాత్రమే సూచించేది కాదు, పెద్దలు మాత్రమే సూచించేది కాదు, విశ్వాసుల్ని మాత్రమే సూచించేది కాదు. ఇది ఇంక్లూజివ్, అందరినీ ఇముడ్చుకునేటువంటి ఒక పదం సంఘం. మరి సంఘమునకు ఈ పరిచర్య అనే బాధ్యత దేవుడు అనుగ్రహించాడు. మరి దేవుడు అనుగ్రహించినప్పుడు వివిధ స్థాయిలలో, వివిధ పద్ధతులలో ఈ బాధ్యతల్లో పాలు పంపులు పొందుతూ ఉంటాం. నేటి దినమున మనం చదివినటువంటి వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు మొదటిగా నేను మీకు తెలియచేసినట్లు సంఘం అనేటువంటిది ఇన్క్లూసివ్, అందరూ కలిసి ఉండేది, సమిష్టి జీవితానికి సంబంధించి. ఆది సంఘంలో 32వ వచనము మనం చూసినట్లయితే, విశ్వసించిన వారందరూ ఏక హృదయము ఏక ఆత్మ కలవారై ఉండిరి. ఫస్ట్ మరి యూనిటీ. వై దిస్ యూనిటీ? ఆది సంఘంలో పీపుల్ ఆర్ ఫ్రమ్ డైవర్స్డ్ కల్చర్స్ ఆర్ కమ్యూనిటీస్. యూదుల్లో నుండి రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు, యూదులు కాని వారి నుండి కూడా రక్షణ పొందిన వారు ఉన్నారు. క్రైస్తవులు అంటే ఇది ఒక మిశ్రిత సమాజం. ఈవెన్ టుడే, ఈరోజు కూడా క్రైస్తవ సమాజం అనేటువంటిది మిశ్రిత సమాజం. ఈ మిశ్రిత సమాజంలో ఏకాత్మయు ఏక హృదయము ఉండెను అనేటువంటి విషయము మనం చూస్తున్నాం. ఈ ఏకాత్మ ఏక హృదయము అనేటువంటి విషయాన్ని మనము గమనిస్తూ ఉన్నప్పుడు ఇది ఇంచుమించు ఇశ్రాయేలీయులలో ఉండవలసిన ఏకభావము మరి ఇక్కడ కూడా కనబడుచూ ఉన్నది అని మనం చూడవచ్చు. మనం యెహెజ్కేలు గ్రంథం చూస్తే క్రైస్తవ సమాజమే కాదు, యెహెజ్కేలు గ్రంథంలో ఒకసారి 11వ అధ్యాయము మనం చూద్దాం. 11వ అధ్యాయంలో 19వ వచనాన్ని మనం చూద్దాం. 11:19. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనుచున్నట్లు నేను వారి శరీరములలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనస్సు కలుగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. వారిలో ఏక మనస్సును కలుగజేసి, వన్ హార్ట్ వన్ స్పిరిట్ అనేటువంటి మరి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే వీరిలో ఏకాత్మ వారిలో ఉన్నటువంటి హృదయాలు ఏకం అయిపోయినాయో, ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే ఏక హృదయము ఏకాత్మ జరిగినప్పుడు వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. కామన్ సోర్స్. ఈ రోజుల్లో సోషలిజం గురించి మాట్లాడుతూ ఉంటాం. సోషలిస్ట్ రాజ్యాల గురించి, అంటే మన దేశంలో కమ్యూనిస్టులు అనే మాట వాడతాం, కానీ రష్యా తదితర సంబంధిత దేశాల్లో సోషలిజం గురించి మాట్లాడుతూ ఉంటారు. సోషలిస్టిక్ ఆలోచనలు అంటే ఉన్నది ఉమ్మడిది అనేటువంటి
మనస్సు. అయితే అది ఆదికాండం అపోస్తల కార్యంలోనే ఆది సంఘంలోనే ఈ భావనలు వ్యక్తమైనాయి. ఇది కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు. ఇప్పటికి కూడా ఏదైనా రాయితీలు కొన్ని బడుగు వర్గాలకు ఇస్తూ ఉంటే దానికి అంటుంటారు ఉన్నత వర్గాల వారు, మేము ట్యాక్సులు కట్టడం మీరు తీసుకెళ్ళి కొన్ని వర్గాలకు రాయితీల రూపంలో అందిస్తూ ఉన్నారు, లేక కొన్ని స్కీమ్స్ ద్వారా మా డబ్బులన్నీ మా పన్నులన్నీ ట్యాక్సెస్ తీసుకెళ్ళి వాళ్ళకి పెడుతున్నారు అనేటువంటి విమర్శ మన దేశంలో వస్తూనే ఉన్నది. ఇది ఎందుకంటే మన రాజ్యాంగంలోనే ఈ దేశమును నిర్వచించేటువంటి ప్రియాంబుల్లో వచ్చిన పదమే. సెక్యులరిజం ఉన్నది, సోషలిజం ఉన్నది ప్రియాంబుల్లో. అంటే ఆ సోషలిస్టిక్ వ్యూస్ ఎక్స్ప్రెస్ చేయబడాలి అనేటువంటి, అది సంతోషదాయకమే, మంచి రాజ్యాంగం. ప్రియాంబుల్ కూడా చాలా చక్కటి ప్రియాంబుల్. ఇన్ ఎ నట్షెల్ ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ద నేచర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అండ్ గవర్నెన్స్ అనేటువంటి. ఇక్కడ మనం చూసినప్పుడు ఒక హృదయం ఒక ఆత్మ ఉన్నప్పుడే వారు సమిష్టిగా జీవించగలిగినారు. భిన్న హృదయాలు భిన్న ఆత్మలు ఉన్నప్పుడు సమిష్టితనము రావడం కష్టం. ఒక ఆత్మ ఇక్కడ మనం 2వ అధ్యాయంలో మనం చూస్తాం, పరిశుద్ధాత్మతో వారు నింపబడినారు. ఆ పరిశుద్ధాత్మ అనగా దేవుని ఆత్మతో సంఘం నింపబడినది. 2వ అధ్యాయంలో జరిగిన సంఘటనలు పెంతెకోస్తు దినమందు అదే. సంఘము ఏక ఆత్మతో నింపబడెను, దేవుని ఆత్మతో నింపబడెను. కాబట్టి సమిష్టి జీవితము సాధ్యమైనట్లు మనం చూస్తూ ఉన్నాం. ఒక హృదయముతో కలిగినటువంటి విషయాలు. దానిలో ఏమైనది, దే కుడ్ షేర్ వాళ్ళకున్న రిసోర్సెస్. మనం లేవి కాండంలో కూడా పాత నిబంధన భాగంలో 19వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 19వ అధ్యాయంలో 18వ వచనంలో మనము గమనించినట్లయితే ఇక్కడ అంటాడు, కీడుకు ప్రతి కీడు చేయకూడదు, ప్రజల మీద నీ కోపం ఉంచవనక, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించవలెను. ఆజ్ఞ అది. సో థింక్ అబౌట్ యువర్ నైబర్ యాజ్ యూ లుక్ అట్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవు ఎట్లా చూసుకుంటావో నీ పొరుగువాని కూడా చూసుకోవాలి అనేది పాత నిబంధనలో ఉన్నటువంటి కాన్సెప్టే. పౌలు కూడా ఫిలిప్పీలకు వ్రాస్తాడు. ఒకసారి మనం గమనించినట్లయితే ఫిలిప్పీలకు వ్రాయబడిన పత్రిక, పౌలు చేత వ్రాయబడిన పత్రిక 1వ అధ్యాయము 27, 28 వచనాలను మనం చూద్దాం. ఈ భాగాన్ని మనం చూసినప్పుడు 27, 28 వచనాలు ఇక్కడ అంటాడు, అందరును నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరును ఒక్క భావముతో స్వార్థ పక్షమును పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించుడి. ఏకభావం ఏక మనసు వచ్చినప్పుడు ఈ షేరింగ్ ఇన్ రిలేషన్ టు గాస్పల్ వర్క్, ద అల్టిమేట్ గోల్ ఫర్ షేరింగ్ ఈజ్ టు ఎక్స్టెండ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రాజ్య విస్తరణలో సంఘం ఏక మనసు కలిగి ఉండి
వారి యొక్క ఉన్న వాటిని షేర్ చేసుకోవడం అనేది మనం చూస్తున్నాం. అందుకనే దీనికి ఒక లింక్ పెట్టాడు. ఏమిటంటే నెక్స్ట్ వర్స్ 33 వచనాన్ని చూద్దాం. ఇదియుగాక అపోస్తలులు బహు బలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యం ఇచ్చిరి. ఇట్ ఈస్ రిలేటెడ్ టు వర్డ్ ఆఫ్ గాడ్. చాలాసార్లు ఫండ్ రైజింగ్ అని, చీర్ఫుల్ గివింగ్ అని అనేక విషయాలు మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ ఇవన్నీ ఎక్కడ సాధ్యం అవుతూ ఉన్నాయంటే పునరుద్ధానమును గూర్చిన సాక్ష్యం. పునరుద్ధానం ఈ గ్రౌండ్ ఫర్ దిస్ షేర్డ్ లైఫ్ ఈజ్ ద న్యూస్ ఆఫ్ రిజరక్షన్, గుడ్ న్యూస్ ఆఫ్ రిజరక్షన్. యేసు ప్రభువారు పునరుద్ధానుడైనాడు అంటే తిరిగి లేచాడు, మరణాన్ని జయించాడు. అపోస్తులకు ఇవ్వబడినటువంటి ప్రథమ బాధ్యత అదే. ఎప్పుడు 2వ అధ్యాయంకు ముందు 1వ అధ్యాయం 8వ వచనంలో అపోస్తులకు ఇవ్వబడిన బాధ్యత ఏమిటి అంటే, ఈ విషయమై నాకు సాక్షులై ఉండుడి. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదగా వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. చివర్లు అంటావు, ఈ ప్రాంతాలన్నిటిలో నాకు సాక్షులై ఉందురని చెప్పాను. దేనికి సాక్షులు? ఈ దినాల్లో సాక్ష్యం అంటే ఓ పెద్ద నరేటివ్, వృత్తాంతములు వస్తూ ఉంటాయి. ఇక్కడ అపోస్తలులను సాక్ష్యం ఇవ్వమంటున్నాడు. గ్రీక్ పదము మార్చురేవో. దీనికి 2 అర్థాలు ఉన్నాయి. ఐ విట్నెస్ ఆర్ ఐ డై. నేను మరణిస్తున్నాను లేక నేను సాక్ష్యం ఇచ్చుచున్నాను. కాబట్టి రెండింటిని మర్జి చేసి హతసాక్షి అనే మాట వాడుతున్నారు. ఇక్కడ మనం గమనించినప్పుడు చెప్పబడిన విషయం ఏమిటంటే పునరుద్ధానమును గురించిన సాక్ష్యం. మనుషులను బైండింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే మరణమును యేసు జయించాడు, సమాధి ఖాళీ అయిపోయింది. కావున దీనికి మేము సాక్షులం. మరి మనం ఎట్లా సాక్షులం? ఇది కదా ప్రశ్న. ఆ రోజున అపోస్తలులకు యేసు తిరిగి లేచినప్పుడు ఆయన కనపడ్డాడు. పౌలు కూడా ఆ లిస్టు రాస్తాడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో ఆ లిస్టు రాస్తాడు. యేసు ప్రభువారు ఏ రీతిగా కనబడినారు అనేటువంటి విషయం చూసినట్లయితే 4వ వచనం నుండి నేను చదువుతాను. 15వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును 12 కనపడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అందే కనపడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తర్వాత ఆయన యాకోబుకును అటు తర్వాత అపోస్తలులకు అందరికీ కనపడెను. అందరికి కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడను. చాలా 500 పైనే చెప్తూ ఉన్నారు. ఇందరికి కనబడినాడు. ఏంటి కారణం? ఏంటి ఆయన కనపడినందువలన? సాక్షులుగా ఉండాలని, సాక్ష్యం ఇవ్వాలని. ఐ హ్యావ్ సీన్ జీసస్ క్రైస్ట్. హూ ఈస్ దట్ జీసస్ క్రైస్ట్? రిజరెక్టెడ్ జీసస్ క్రైస్ట్. పునరుద్ధానుడైన యేసును నేను చూశానయ్యా అని మరొకరికి సాక్ష్యం ఇవ్వడం. అది మరి నాటి దినమున యూదా పెద్దలు, యూదుల్లో ఉన్నటువంటి అధికారులు అణిచివేయాలనుకున్నారు ఆ సాక్ష్యాన్ని. దే వాంట్ టు సప్రెస్. అప్పుడే పిలాతు దగ్గరికి వెళ్ళారు. అయ్యా, ఆ నయవంచకుడు తాను బోధిస్తూ ఉన్నప్పుడు 3వ దినమున లేస్తానని చెప్పినట్టు మాకు జ్ఞాపకం ఉన్నది. కావున కావలి వారిని ఏర్పాటు చేయండి అంటే అక్కడ పిలాతు అంటాడు, మీరే పోయి అరేంజ్ చేసుకోండి అని అంటాడు. యు గో అండ్ అరేంజ్ యువర్ సెల్ఫ్.
వారు చాలా జాగ్రత్త పడతారు. శిష్యులే నమ్మక ఇళ్లలో పోయి పడుకున్నారు తలా ఒక చోట. పునరుద్ధానం అనేటువంటి వార్త, యేసు మరణమును జయించాడనే వార్త అణిచివేయడానికి యూదులు చాలా ప్రయత్నాలు చేశారు. ఈవెన్ దే యూజ్ ద గవర్నమెంట్ పవర్ ఆల్సో. ప్రభుత్వం యొక్క శక్తిని కూడా యూదులు వాడారు. ఇది కీలకం. నేను వస్తూ చూశాను దారిలో జేఎంబి చర్చ్ ఎదురు తీస్తున్నారు పునాదులు. ఆ రోజుల్లో 2014 సంవత్సరంలో నేను మొదటి ఆదివారం అక్కడ ప్రసంగించిన వెంటనే సంఘం చెప్పారు, సార్ చర్చ్ ఎదురు ఏదో పునాదులు తీస్తున్నారు, చర్చ్ సెంటర్ పోతుంది పేరు, మరొక సెంటర్ పేరు పెడతారు, ఏదో ఒక స్టాట్యూ పెట్టి ఆ సెంటర్ అంటారు, ఇప్పుడు దాకా చర్చ్ సెంటరు మన సెంటర్. వెంటనే వెళ్ళి మానవహారంగా ఆ స్థలంలో ఉండి పోలీసులు వద్దు వద్దని నెట్టి వేస్తున్నా కూడా అక్కడ ఉండి ప్రార్థన చేసుకుని నినాదములు చేసి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వాయిదా వేశారు. నేటి దినమున అది లేదు. వర్క్ ఈస్ అండర్ గోయింగ్. ఏదో ఒక స్టాట్యూ పెట్టేస్తారు. ఇక ఆ నెక్స్ట్ నుండి ఎక్కడయ్యా సెంటర్ అంటే ఫలాని స్టాట్యూ సెంటరు, దానికి ఏదో పేరు పెడతారు. ఇప్పుడు ఏకాత్మ లేదు, ఏక హృదయం లేదు. హూ విల్ ప్రొటెస్ట్? పోయి ఒకవేళ ప్రొటెస్ట్ చేస్తే పోలీసులు వచ్చి మీ ఆరాధన ఆపండాయా అక్రమంగా ఉందని అంటారేమో. అవతల వాళ్ళు వచ్చి ప్రొటెస్ట్ చేస్తే మీది ఆపండాయా ఇది మీ సక్రమం కాదని వాళ్ళని అంటారేమో. నిమ్మకు నీరెత్తినట్లు వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. వెరీ సాడ్ అఫైర్. యేసు ప్రభువారు మరణాన్ని జయించిన వాడు, సో పవర్ఫుల్. యేసు ప్రభువారి యొక్క పునరుద్ధాన శక్తిని ఆశ్రయిస్తే మొదట వచ్చేది ఏక హృదయం, ఏకాత్మ. అంటిల్ యూ బికమ్ డివైడెడ్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్, దేవుని శక్తి కనపడదు, దేవుని యొక్క అధికారము కనపడదు. మనము ఇక్కడ చదివినప్పుడు ఇదిగాక అపోస్తలులు బహుబలముగా పవర్ఫుల్ వర్డ్ ఆఫ్ గాడ్. దేన్ని బట్టి? పునరుద్ధానము గూర్చి బహుబలముగా. నో ఫియర్. ఏమి దాన్ని ఏమంటాం, పిరిగితనం లేదు. బహుబలముగా దేవుని మీద ఆశపడి ఆధారపడి వారు పునరుద్ధానమునకు వారు సాక్ష్యమిచ్చుచూ ఉన్నారు, ప్రకటిస్తూ ఉన్నారు. గ్రేట్ పవర్. ఇక్కడ మనము గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు వారికి తోడుగానున్నారు. వారు బలము నొంది మాట్లాడుతున్నారు. ఇక్కడే 4వ అధ్యాయంలోనే 18వ వచనాన్ని మనం చూసినట్లయితే ఆ సన్హెద్రిన్ సభ ఈ అపోస్తలులకు ఇచ్చినటువంటి ఒక తాకీదు, ఆర్డర్, ఆజ్ఞ. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమునో మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. మరి ఊరుకుంటున్నారు వీళ్ళు? సన్హెద్రిన్ సభ ద హైయెస్ట్ బాడీ, జూయిష్ బాడీ, మతాధికారం కలిగిన బాడీ. అపోస్తలులను పిలిపించి చెప్పారు, ఇక మీరు మాట్లాడొద్దు, యేసు ప్రభు ప్రస్తావన లేకుండా అయ్యా మీరు శిక్షార్హులు అంటే, వాళ్ళు ఇక్కడ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై బహుబలముగా
ప్రభు అయిన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యం ఇచ్చారు. పునరుద్ధానమును గురించి ఒక నిర్వచనం చెప్పడం కాదు. నేటి దినం రిజరక్షన్ అనగా ఇది అది, వి మే డిఫైన్, ఎక్స్ప్లెయిన్, డిస్కస్. కానీ అపోస్తలులు ఏమంటున్నారు? సాక్ష్యం ఇచ్చుచుండరు. వీ హ్యావ్ సీన్, వీ ఎక్స్పీరియన్స్డ్ జీసస్ ద రెజరెక్టెడ్ వన్. పునరుద్ధానుడైన యేసును మేము అనుభవించాం. మా జీవితాలు చూడండి, మా జీవితాల్లో ఆ పునరుద్ధాన శక్తి మాలో నింపబడినది అనేటువంటి మాట సాక్ష్యం ఇచ్చుచుండిరి. సాక్ష్యం చాలా బలమైంది కదా. మరి ఆ దినం యేసు ప్రభు వారు చెప్పింది కూడా, నాకు సాక్షులై ఉండుడి, 1వ అధ్యాయము 8వ వచనం. అటు తర్వాత మనం చూసినట్లయితే మరి సాక్ష్యములు ఇస్తూనే ఉన్నారు. మేము సాక్షులము, దీనికి మేము సాక్షులము. మనము గమనించినప్పుడు 2వ అధ్యాయంలో మరి 40వ వచనం కూడా చూద్దాం. ఇంకా అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను, సాక్ష్యమిచ్చుచుండెను. 3:15 కూడా మనం చూద్దాం. 3వ అధ్యాయము 15వ వచనం కూడా, మీరు జీవాధిపతిని చంపితిరి, కానీ దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. అసలు మాట్లాడబాకంటారా బాబు, వార్నింగ్ ఇస్తున్నావు. సన్హెద్రిన్ సభ మాది హైయెస్ట్ బాడీ, రిలీజియస్ బాడీ. వి వార్న్ యూ నాట్ టు టాక్ అబౌట్ జీసస్ క్రైస్ట్. వీళ్ళు మా దానిగే కాదు, కానీ మేము చూసాం, మరణించి 3వ దినం తిరిగి లేచాడు, మేము సాక్షులు. సో పునరుద్ధానుడైన యేసును గూర్చిన వార్త వారు బహు బలముగా ప్రకటించుచుండిరి. అనగా దేవుని యొక్క వాక్యము బలముగా ప్రకటింపబడుచు ఉన్నది అని మనము చూస్తూ ఉన్నాం. ఈ సాక్ష్యము శక్తి కలిగినది, శక్తి కలిగినది. బహు కృప అంటాడు దాని ప్రక్కనే. సాక్ష్యం ఇచ్చిరి, దైవ కృప అందరియందు అధికముగా ఉండెను. గ్రేట్ విట్నెస్ అండ్ గ్రేట్ గ్రేస్. ఎప్పుడైతే బలముగా వారు సాక్ష్యం ఇచ్చారో, మేము అనుభవించాం దేవుని యొక్క ఆ పునరుద్ధాన శక్తిని, లేక మేము పునరుద్ధానుడైన యేసుని మేము చూసాం. అపోస్తలులదే కదా, మా కళ్ళతో చూసామయ్యా, మాకు కనపడ్డాడు. అందుకనే తోమతో అంటాడు, మీరు చూసి నమ్మారు కానీ చూడక నమ్మిన వారు ధన్యులు అంటాడు యేసు ప్రభు. మేము నమ్మాము, ఆయన మరణాన్ని జయించాడు. ఏ శక్తి ఆయన్ని ఆపలేకపోయినది. మరణాన్ని జయించి లేచినటువంటి విజయశీలుడైన యేసుక్రీస్తు, ఆయన గురించి మాట్లాడుతూ ఉంటే దాని యొక్క రిజల్ట్ ఏమిటి అనేటువంటి విషయం మనం చూసినట్లయితే, వారిలో ఏకత్వము వచ్చేసినది. వారిలో ఏకత్వం వచ్చినది. 35వ వచనం నుండి మనం చూడవచ్చు. 34వ వచనంలో, భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చిరి. వాటిని అమ్మి, షేరింగ్, దే స్టార్టెడ్ షేరింగ్. అయితే వాట్ దే సోల్డ్ అని కామెంటేటర్స్, ఉన్న ఇల్లు అమ్మితే ఆడుంటారు, ఉన్న భూమి అమ్మితే ఇంకేం తింటారు? దిట్ ఈజ్ కామన్ క్వశ్చన్. అందుకనే దీనిని గురించి కామెంటేటర్స్ వ్రాస్తున్నది తెలియజేస్తుందంటే, దేవర్ సెల్లింగ్ ద ప్రాపర్టీ. అది ఎలాంటి ప్రాపర్టీ అని మనము గమనించినట్లయితే, ఆ ప్రాపర్టీ నాన్ ఎసెన్షియల్ ప్రాపర్టీ.
అమ్మారు. నాన్ ఎసెన్షియల్ ప్రాపర్టీ అంటే నాకు బ్రతకడానికి ఉన్నది, కొంత అనవసరంగా ఉన్నది. నేను బ్రతకడానికి ఈ గూడ్స్ ఉన్నాయి. ఆ రోజుల్లో ఒకవైపు మనీ పవర్ ఉన్నది కానీ బార్టర్ సిస్టమ్ ఎక్కువ. నేను ఈ వస్తువు ఇస్తా, నువ్వు నాకు ఆ వస్తువు ఇవ్వు అనేటువంటిది. సరే, ఏది ఏమైనా వారు అమ్మేశారు. కానీ అన్నెసరీ, నాన్ ఎసెన్షియల్ నాకు ఎందుకండి? ఒకసారి హగ్గై సెమినార్కు మేము వెళ్ళాం. యుఎస్లో ఉన్నటువంటి హవాయి ఐలాండ్స్లో వెళ్ళాం. అక్కడ ఏర్పాటు చేశారు. వెళ్తే లాస్ట్ రోజున ఒక ముసలి దంపతులను చూపించారు. మీకు ఇంచుమించు 31 నేషన్స్ నుండి మనుషులను పిలిపించాం ఇక్కడకు. మీకు ఎయిర్ టికెట్ ఇంచుమించు 28 days, మీ భోజన పానాదులు, వసతి, 5 star ఫెసిలిటీస్ మీకు ఇచ్చాం. దీనికి కారకులు ఎవరో ఈ దినం చూపించాలనుకున్నాం. 2 ఆస్ట్రేలియన్ కపుల్ని చూపించారు, అంటే భార్యాభర్తలు. వీళ్ళు తమకు ఒక ఇల్లు ఉన్నది. ఇట్ ఈజ్ నాట్ నెససరీ ఫర్ దెమ్. ఆ ఇల్లు వాళ్ళకి అవసరం లేదు. దాన్ని అమ్మేశారు, మొత్తం తెచ్చి మనకిచ్చారు. ఈ పరిచర్య ఇక్కడ జరిగించబడి నాన్ ఎసెన్షియల్ ప్రాపర్టీ. రియల్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్, అమాంగ్ ద ఎవాంజలికల్ సర్కిల్స్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అంటే వారి దగ్గర అధికమైనటువంటి, డోంట్ థింక్ దట్ దే సోల్డ్ ఎవ్రీథింగ్ అండ్ కేమ్ ఇన్ టు ద స్ట్రీట్స్. ప్రతిదీ అమ్ముకొని బజార్ను పడ్డారా నాయన అని అనుకోవద్దు. ఇవి ఎసెన్షియల్ ప్రాపర్టీ కానిది, అవి వస్తువులైనా, భూములైనా, లేక ఇళ్ళైనా, దే సోల్డ్, వాటిని అమ్మారు. కామన్ ఫండ్లోకి తెచ్చిపెట్టారు. కామన్ ఫండ్ ఎవరి చేతిలో ఉన్నది? అపోస్తలుల దగ్గర ఉన్నది. అపోస్తలుల దగ్గరకు తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? అపోస్తలుల 34 చివరి భాగంలో చూస్తే అపోస్తలుల యొక్క పాదముల యొద్ద పెట్టుచు వచ్చారు. పాదముల యొద్ద అంటే ఇన్ హంబుల్నెస్. దానిలో మరి ఏమున్నది అంటే దీనత్వము ఉన్నది. దీనత్వముతో తీసుకొచ్చి పెట్టారు. మేము ఏసీటీసీలో ఇంచుమించు 15 ఏళ్ల క్రితం ఒక చేపలు కట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఒక కొరియన్ అతను షిప్పుల బిజినెస్, షిప్పులు నిర్మాణం చేసి అమ్ముతూ ఉంటాడు. అతను ఇండియా వచ్చాడు. ఇదిగో ఇక్కడ చేపల నిర్మాణం అవుతుంది అని అంటే, చేపలంటే చర్చ్ నిర్మాణం అవుతుందంటే $1,00,000 డొనేషన్ ఇస్తున్నాను సార్. ఆ రోజుల్లో 1,00,000 అంటే $40 ఆ రోజుల్లో. ఇప్పుడు పెరిగిపోయింది, 40 లక్షలు అయిపోయినాయి. మేము ఇంకా పని మొదలు పెట్టలే. కారణం ఏంటంటే ₹1,00,00,000 వేసాము ఆ రోజుల్లోనే. దానికి ప్లానింగ్, ఒక సెల్లారు, చర్చికి మరల బాల్కనీస్, ఇవన్నీ భారీగా వేసి 60 లక్షలు లోకల్గా రైజ్ చేయాలని మా ప్రయత్నాలు బిగించేయాల. అకస్మాత్తుగా ఒకరోజు వచ్చాడు. వచ్చి, ఏంటి సార్ $1,00,000 మీకు ట్రాన్స్ఫర్ చేశాను, ఏం కట్టలేదేంటి? నేను మా దేశంలో ఉండగా నాకు వ్యాపారంలో అభివృద్ధి రావడం లేదు. నేను ఆలోచించాను, వాట్ హ్యాపెన్ టు మై ఇన్వెస్ట్మెంట్ అని.
అందుకని నేను వచ్చి చూసిపోవడానికి వచ్చాను అంటే ఆయన కన్విన్స్ చేయడానికి చాలా ఇబ్బంది అయింది. ఇట్స్ ఏ బిగ్ ప్రాజెక్ట్, యూ హ్యావ్ గివెన్ ఏ పార్షియల్ అమౌంట్, సో లెట్ us రైజ్ ద బ్యాలెన్స్డ్ అమౌంట్స్ అని ఆయనకి మరి ఆధారాలతో వివరించాక సమ్మతి పొంది వెళ్ళాడు. కొరియన్స్ను నచ్చ చెప్పడం చాలా కష్టం. నో అంటాడు, తలక ఇట్టిట్ అంటాడు. చాలా ఫెరోషియస్గా ఉంటాయి వాళ్ళ వ్యవహారాలు. కానీ ఈ షేరింగ్ అనేది నాట్ లైక్ దట్ బిజినెస్ నేను చెప్పాలనుకుంటున్నా. ఆయనే ప్రస్తుతించడం, హీ థాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్. నో, నాట్ ఎ బిజినెస్. దేవుని ఆత్మచేత నింపబడి, ఆ దేవుని ఆత్మచేత నింపబడిన వారు పునరుద్ధానమును గురించిన, పునరుద్ధాన శక్తిని గురించిన వాక్యమును ఆలకించి వారు ప్రేరేపింపబడినారు. ద వర్డ్ ఆఫ్ గాడ్ కంపెల్డ్ దెమ్. వాట్ ఈస్ ద కంటెంట్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్? ద న్యూస్ అబౌట్ రిజరెక్టెడ్ జీసస్ క్రైస్ట్. ఆ కంటెంట్ ఏంటి? సమస్తమును జయించిన యేసుక్రీస్తు వారిని గురించిన, మరణాన్ని జయించిన యేసుక్రీస్తు వారిని గురించిన పునరుద్ధాన శక్తి కలిగినటువంటి సందేశం. అది ఇట్ ఫోర్స్డ్ దెమ్ టు డూ. కావున వారు తమ ఇండ్లను పొలాలను వదిలారు. నేను చెప్పాను, ఇళ్ళు పొలాలు అన్నీ అమ్మి బజార్ను పడ్డారు అని అనుకోవద్దు. సో వారు చూసుకున్నారు, ఏది మనకు, మన జీవనానికి, మన బ్రతుకు ఏది ఎక్స్ట్రా ఉన్నది, సో దాన్ని దేవునికి ఇద్దాం అని వారు అమ్మి తీసుకుని వచ్చి అపోస్తలుల పాదముల యొద్ద వారు పెట్టారు. అంటే దట్ మనీ వాజ్ ఎంట్రస్టెడ్ టు అపోస్తలు అథారిటీ. అపోస్తల పాదముల యొద్ద పెట్టారు, అపోస్తలులే పంచుతూ ఉన్నారు. అగైన్ డిస్ట్రిబ్యూటింగ్, దాన్ని ఏమంటాం, ఆపరేటింగ్ ద ఫండ్. ఫండ్ వచ్చేసింది. ఈ ఫండ్ను ఆపరేట్ చేయడం ఎట్లాగూ అంటే అపోస్తలులే ఆపరేట్ చేస్తున్నారు. 6వ అధ్యాయం తర్వాత ఎప్పుడైనా చదవండి. అపోస్తలులు అన్నారయ్యా, మేము వాక్యం ప్రకటించడం మాని ఈ ఫండ్ని డిస్ట్రిబ్యూట్ చేయడంలో మాకు లేనిపోని తలనొప్పులు వస్తున్నాయి. విధవరాండ్రు కొంతమంది పోట్లాడుకుంటున్నారు. వారి బ్యాక్గ్రౌండ్ని బట్టి గ్రీకు భాష మాట్లాడేవారు, హెబ్రీ భాష మాట్లాడేవారు. అయ్యో మాకు చిన్న చూపు చూస్తున్నారు అని ఒకరి మీద ఒకరు సణుగి గందరగోళం. మినిస్ట్రీ ఫెయిల్యూర్ అవుతుంది. మాకెందుకు బాబు, మీలోనే ఒక 7గురిని తీసుకురండి, ఈ పనిని మేము అప్పగిస్తాం. అందువల్లనే సంఘాల్లో పెద్దలు వచ్చారు, ఎల్డర్స్ నియమించేది ఎవరు? పాస్టర్ గారు. పాస్టర్ గారు ప్రార్థన చేస్తేనే దే బికమ్ అఫీషియల్. ఎల్డర్స్ని ఎన్నుకోవాల్సిన వారు ఎవరు? సంఘం. ఇది ఒక బిగ్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ మరి కొన్నిసార్లు ఇబ్బంది పడుతూ ఉంటాం. ఈ ప్రాసెస్, ఎలక్షన్ జరిగింది, మరి కొత్త వాళ్ళు వచ్చేసారు, సెక్రటరీ మినిట్స్ చదవాల, చదివి వారిని పరిచయం చేయాల. 1 వారం అయింది, పరిచయం చేయడం లేదు. 2 వారాలైనాయి, పరిచయం చేయడం లేదు. 3 వారాలైనాయి, పరిచయం చేయడం లేదు. గెలిచిన వర్గం పాస్టర్ గారి దగ్గర, ఏందండి మీరు ఏదో ఒకటి చేయరేంటి? ఏం చేస్తాం? సో ఐ కన్వీన్డ్. సెక్రటరీ చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతే ద నెక్స్ట్ సెక్రటరీ అసోసియేట్ షుడ్ కమ్ అండ్ అనౌన్స్. అప్పుడు మాత్రమే వారి మీద పాస్టర్ గారు ఇన్స్టాలేషన్ చేయగలరు. ఏంటి వాళ్ళ రోల్ ఏంటి? ఈ తీసుకొనబడిన ఫండ్ ఆర్గనైజ్ చేయటం, మరలా వీరే ఇస్తారు. అందుకనే ప్రతి సంఘంలో ఈ దాన్ని ఏమంటాం, కానుక పట్టేటువంటి సంచి పాస్టర్ గారి చేతుల మీదుగా పెద్దలకు ఇస్తారు. మరలా కానుక పట్టి వచ్చాక ఆ సంచులన్నీ పాస్టర్ గారికి
ఒక ట్రేలో పెట్టి ఇస్తారు. పాస్టర్ గారు దాన్ని పైకి తీసుకొచ్చి ప్రార్థన చేశాక తర్వాత వాటిని పెద్దలకు ఇస్తారు. ఆఫ్టర్ దట్ బ్లెస్సింగ్, ఆఫ్టర్ బ్లెస్సింగ్ దోస్ ఆఫరింగ్స్. నేను విచిత్రముగా చూసింది ఏంటంటే, కానుకలు అనగానే సంఘ నాయకులు ఒక ఆయన వచ్చి కర్రలన్నీ పట్టుకొచ్చి తల ఒకటి ఆయనే ఇస్తాడు. మరలా కానుకలంతా పట్టుకొచ్చాక ఆ సంఘ నాయకుడికి వాళ్ళన్నీ తెచ్చిస్తారు. ఆయన అన్ని మూట కట్టుకుని ఒక బల్ల మీద పెట్టుకుంటాడు. ఆశీర్వాదం అయిపోగానే గబగబగా మూట కట్టుకుని తీసుకుని వెళ్ళిపోతుంటారు. అంటే రెండు వైపులా కూడా ఆది సంఘంలో వచ్చిన క్రమం స్పాయిల్ అవుతూ ఉన్నది. పాదిరి ప్రశ్నించి అక్కడ బ్రతకలేడు, నిలబడలేడు. కెనాట్ స్టాండ్, దే విల్ టెర్మినేట్ ఆటోమేటికల్. ఇవి చాలా మిస్అప్రాప్రియేషన్స్. కానీ అపోస్తులు అనుకున్నారు, ఈ బాధ మాకెందుకు బాబు, ఫండ్ మా దగ్గరకే వస్తుంది, మేమే మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం ఆ ఫండ్, మీరు నిర్వహించండి అని చెప్తాడు. ఇక్కడ మనము గమనించినప్పుడు ఒక చిన్న విషయం, అపోస్తుల పాదముల యొద్ద వారు పెట్టారు. సో దే రికగ్నైజ్డ్ ఆర్ అక్నాలెడ్జ్డ్ ద అపోస్తలిక్ అథారిటీ. వారి సమిష్టి ధన నిధి మీద అపోస్తలుల యొక్క ఆ అధికారమును వారి పాదముల యొద్ద పెట్టుట ద్వారా, అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుట ద్వారా దానిని ఎక్స్ప్రెస్ చేసినట్లు మనము చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా ఇశ్రాయేలీలకు ఒక మోడల్, ప్రాక్టీస్ చేసినదే. ఇశ్రాయేలీలకు ఇట్లా లేదు. కానీ నీ పొరుగు వారిలో పేదవాడు ఎవడన్నుంటే అతనికి అప్పు ఇవ్వమంటాడు. అప్పు అది రీపేయబుల్. పాత నిబంధనలో ఉన్నది, ఎవరైనా అక్కర కలిగి ఉంటే వారికి అప్పు ఇవ్వండి. ద్వితీయోపదేశ కాండము, నేను త్వరగానే ముగిస్తాను, 15వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము ఒకసారి 17వ వచనం నుండి నేను చదువుతాను. 7వ వచనం నుండి, నీ దేవుడని యెహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడైనా నీ సహోదరులలో ఒక బీదవాడు ఉండిన ఎడల, బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరచుకొనకూడదు. నీ చేయి ముడుచుకొనక వాని కొరకు అవశ్యముగా చేయి చాచి వాని అక్కర చొప్పున ఆ అక్కరకు చాలినంత అవశ్యముగా వానికి అప్పు ఇయ్యవలెను. పాత నిబంధనలో ఒక మోడల్ ఉన్నది, పేదవానికి అప్పు ఇయ్యవలెను అనేటువంటి. కానీ ఇఫ్ హీ ఈజ్ నాట్ ఏబుల్ టు రీపే ఆన్ ద 50th year, అంటే 7 సబ్బాతులు అయిపోయాక తిరిగి చెల్లించకపోతే రద్దు చేయమంటాడు. దానిని సునాద సంవత్సరం, పాత నిబంధన రూల్. అప్పు ఇవ్వండి. ఇఫ్ ద పర్సన్ ఈజ్ నాట్ ఏబుల్ టు పే బ్యాక్ ఇన్ ద జూబిలీ ఇయర్, వాటిని క్షమించండి, అంతకాలం టైం ఇవ్వండి. ప్రియమైనటువంటి వారలారా, ఇశ్రాయేలులో ఉన్నటువంటి ధర్మ చట్టాలు క్రొత్త నిబంధన కాలంలో ఉన్న ఆది సంఘములో ఇది మిశ్రిత విశ్వాసులు. నేను ముందే చెప్పాను, అటు యూదీయ క్రైస్తవులు ఉన్నారు, అన్య క్రైస్తవులు ఉన్నారు. ఇది మిశ్రితమైనటువంటి. అగైన్ దే స్టార్టెడ్ కామన్ ఫండ్. వారు దేవుని వాక్యం వినుచున్న కొలది వారు హృదయంలో మరి ఈ సాక్ష్యము, పునరుద్ధాన శక్తిని గురించిన సాక్ష్యం వారికి వినబడుతున్నప్పటికీ వారంతట వారే మరి ఏదైతే వారి దగ్గర అధికముగా ఉన్నదో, అన్నెసరీ ప్రాపర్టీ, అన్నెసరీ హౌసెస్, అన్నెసరీ అగ్రికల్చరల్ ఫీల్డ్స్, వాటిని అమ్మేసి కానుకగా అపోస్తుల పాదముల యొద్ద పెడితే
టు మెయింటైన్ ద చర్చ్ ఇన్ హార్మనీ. అక్కర్లు ఉన్నటువంటి వారు బాధపడకుండా ఆ పరిచర్యలో మరి వాడబడుచు ఉన్నది అని మనము చూసాం. ఈ ప్రకారం జరుగుతున్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు. ఆ ఎగ్జాంపుల్ చూసి నేను ముగిస్తా. ఎవరు ఆ ఎగ్జాంపుల్? మనము గమనించినట్లయితే మరి 36, 37 వచ్చిన కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడు ఉండెను. అతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు, ఇక్కడ ఒక ఫుట్ నోట్ ఇచ్చి ఆదరణ పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టియుండిరి. లేవీయుడు. అసలు లేవీయులకి భూమి లేదు ధర్మశాస్త్రం ప్రకారం. అందరికి ఆస్తులు పంచారు కానీ అన్ని గోత్రాలకి లేవీయులకి ఆస్తి పంచల. కారణం ఏంటంటే నీ దేవుడే నీ ఆస్తయా, ఆ దేవుణ్ణి కొలుచు. అది లేవీయులకి ఇవ్వబడినటువంటి ఇది. కానీ కొంతకాలం అయిన తర్వాత దేవాలయం పడవేయబడినప్పుడు వారు చేసే పని లేదు. నైవేద్యము లేక బలులు అర్పించే పనులు కూడా లేవు. అన్ఎంప్లాయిడ్ ఒక విధంగా చెప్పాలంటే. అప్పుడు వారు భూముల వైపు వెళ్ళారు. వ్యవసాయం చేసుకొని బతుకుతామండి, ఎందుకు ఈ బాధలు లేవు కదా మాకు. ఆ రోజుల్లో ఒకడు ఉండేవాడు, సెమినరీ అయిపోయాక పాదిరి పని దొరకలేదు, వాళ్ళ ఊర్లో బడ్డీ కొట్టు పెట్టుకున్నాడు. 3 ఏళ్ళు చదువుకుని ఇదేంద్రా బాబా ఏంది, ఎవరికి పిలవలేదు, నన్ను పాదిరిగా ఎవరు పెట్టుకోలేదు అంట. అట్లాగే జరిగింది ఇక్కడ. పాత నిబంధనలో ఒక టైంలో వారికి ఈ డ్యూటీస్ కానీ డ్యూటీ రోల్స్ లేనప్పుడు వ్యవసాయం వైపు వెళ్ళిపోయారు. అట్లాంటి వాళ్ళే ఇర్మియా కూడా, అలాంటి వాళ్ళే యెషయా కూడా, అలాంటి వాడే ఈ యోసేపు కూడా. ఆయనకు ఒక పేరు పెట్టారు, బర్నబా అని. అంటే ఆదరణ పుత్రుడు అని అర్థం. ఆయన ఏం చేశాడు మనం చూసినట్లయితే, ఇతడు భూమి గలవాడయ్యుండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. ఒక ఎగ్జాంపుల్ అనమాట. మిగతా ఏమో కామన్గా చెప్పారు. బర్నబా అనే పేరు పెట్టారు. ఒరిజినల్ నేమ్ వాజ్ జోసెఫ్. బర్నబా ఆదరించువాడు, ఆదరణ కలిగిన వాడు అనేటువంటి అర్థం. వాట్ బర్నబాస్ డిడ్ అనేటువంటి విషయాన్ని కానీ మనము గమనించినట్లయితే, ఈయన మార్కుకు కజిన్. కొలసి 4:10 ఒకసారి చూద్దాం. కొలసి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కు. సమీప జ్ఞాతి, సింపుల్ వర్డ్స్, కజిన్. మార్క్కి కజిన్ ఈ బర్నబా. మార్క్ కజిన్ అయినటువంటి బర్నబా లేవీయుడై ఉండి ఉన్నటువంటి పొలమును అమ్మి తీసుకొని వచ్చి ఇచ్చాడు. బట్ ఆయన అమ్మి తీసుకొని ఇవ్వడమే కాదు, కానీ పరిచర్యలో he gave lot of encouragement during the early church. పరిచర్యలో ప్రోత్సాహం, అన్యుల మధ్య జరుగుతున్న పరిచర్యలో చాలా గట్టి ప్రోత్సాహం. ఇదే అపోస్తల కార్యములు 11వ అధ్యాయం చూద్దాం. 11వ అధ్యాయం మనము 11వ అధ్యాయంలో 19వ వచనం నుండి చూసినట్లయితే, ఈయన అన్య ప్రాంతములకు వెళ్ళి సువార్త ప్రకటించారు. 19 స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు
యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యం బోధింపక ఫెనీకే, కుప్రా, అంత్యోకయ ప్రదేశముల వరకు సంచరించిరి. కుప్రీయులు కొందరు, కురేనీయులు కొందరును వారిలో ఉండరి. వీరు అంత్యోకకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచూ ప్రభు అయిన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి. ప్రభు హస్తం వారికి తోడై ఉండునందున నమ్మిన వారనేకులు ప్రభు తట్టు తిరిగిరి. 22వ వచనం, వారిని గూర్చి సమాచారము యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంతియోక వరకు పంపించారు. బికేమ్ మిషన్ పార్ట్నర్. అంటే డబ్బులు ఇవ్వడమే కాదు, లేక ఆస్తులు తీసుకొచ్చి అందించడమే కాదు, లేక అన్నెసరీ ప్రాపర్టీని డిస్పోజ్ చేసి అక్కడ ఉన్నటువంటి అవసరతలకు సరిపడ ఫండింగ్ ఇవ్వడమే కాదు, కానీ తాను పరిచర్యలో కీలకం, అన్యుల మధ్య పరిచర్యలో కీలకమైనట్లు మీకు చూపించాను. అన్యుల మధ్య పరిచర్యలో కీలకమైనట్టు ఈయన పౌలు యెరూషలేము వచ్చినప్పుడు ఎవరు నమ్మల. 9వ అధ్యాయంలో చూద్దాం. పౌలు, నేను రక్షణ పొందానయ్యా, నన్ను చేర్చుకోండి క్రైస్తవులారా, యెరూషలేములోనున్న క్రైస్తవులారా అని యెరూషలేము వచ్చినప్పుడు ఆహ్వానం కొదువై ఉన్నది. మనం గమనించినట్లయితే 26వ వచనం నుండి 9వ అధ్యాయంలో ఈయన రక్షణ పొందాక పౌలు అతడు యెరూషలేమునకు వచ్చి శిష్యులతో కలుసుకుంటకు ప్రయత్నము చేసెను గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడారు. పౌలు లేక సౌలు, నేను రక్షణ పొందానయ్యా, నన్ను చేర్చుకోండి అని శిష్యుల దగ్గరకు వచ్చాడు. 12 మంది శిష్యుల దగ్గర. వాళ్ళు భయపడ్డారు, మొన్నటి దాకా మనల్ని అల్లాడిచ్చాడయ్యా, ఈయనెట్లా చేర్చుకుంటావు అని. అక్కడ బర్నబా వచ్చాడు. అయితే బర్నబా అతనిని దగ్గరికి తీసి అపోస్తుల యొద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచెననియు ప్రభు అతనితో మాట్లాడననియు అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించననియు వారికి వివరముగా తెలియజేశాడు. హి వాజ్ బ్రిడ్జ్ బిల్డర్ బిట్వీన్ అపోస్తల్స్ ఆర్ డిసైపుల్స్ అండ్ సాల్. సౌల్ నమ్మల శిష్యులు. బర్నబా మధ్యవర్తిగా ఉండి పౌలును వారికి పరిచయం చేశాడు. పౌలుకు మంచి కంపానియన్గా ఉన్నాడు. ఒకసారి వారు విడిపోయారు, మార్కు విషయంలో భేదం వచ్చింది, ఒక పర్యాయం. దాని జోలి మనం వెళ్ళొద్దు. కానీ ఈయన తన కానుకను దేవునికి తెచ్చి ఇవ్వడమే కాదు, పరిచర్యలో ఇన్ ద స్ట్రాటజిక్ మినిస్ట్రీ టు ద నాన్ జూయిష్ కమ్యూనిటీస్, యూదులు కాని వారి మధ్య, అన్యుల మధ్య జరుగుతున్న పరిచర్యలో హీ వాజ్ యాక్టివ్. డబ్బులు ఇచ్చి ఊరుకొని మనవాళ్ళు ఒక స్లోగన్ వేస్తూ ఉంటారు, మీరు వెళ్ళండి, వెళ్ళకపోతే ఆ డబ్బులు మాకేమండి, మేము వెళ్తాం. ఇక్కడ చూస్తే బర్నబా బాపత కాదు, తాను కూడా పరిచర్యలో he got involved, not only sacrificing his own resources, తనవి మాత్రమే దేవుని కొరకు డబ్బులు చూరుకోవడం కాదు, కానీ తాను కూడా పరిచర్యలో భాగం అయినాడు, యాక్టివ్ రోల్ పార్టిసిపేట్ చేశాడు. నేటి దినమున ఈ కొద్ది తలంపులు మీతో పంచగలిగిన. ఒకటి, సమిష్టి జీవితం. దే బికేమ్ వన్ ఇన్ మైండ్ అండ్ స్పిరిట్. వారి హృదయాలు, వారి ఆత్మలు ఒకటిగా ఉండెను, ఏకముగా ఉండెను. ఏకముగా ఉంచినది ఏమిటి? పునరుద్ధానుడైన యేసుక్రీస్తును గూర్చిన సువార్త. పునరుద్ధానుడనగా జీవము కలిగిన దేవుని యొక్క సువార్త. ఎప్పుడైతే సువార్త బలముగా ప్రకటించడం జరిగినదో వారిలో అనేకులు సాక్ష్యం ఇచ్చారో, వి ఎక్స్పీరియన్స్ అని
ఇప్పుడంతా నిర్వచనాలతో కూడిన సువార్త జరుగుతూ ఉన్నది. వీఆర్ టాకింగ్ అబౌట్ జీసస్ క్రైస్ట్. ఆయన గురించిన వర్తమానం ఇస్తూ ఉన్నాం. హౌ యూ ఎక్స్పీరియన్స్ ద సేమ్ జీసస్. పీపుల్ ఎక్స్పెక్ట్ దట్ న్యూస్. ఆ యేసును నువ్వు ఏ రీతిగా అనుభవించి ప్రజలతో చెప్పుతున్నావు, ఆ వర్తమానము వారు మేము చూసామండి. ఆయన తిరిగి లేచాడు, మాకు ప్రత్యక్షమయ్యాడు. మాలో ఒకరు తోమ చేతుల్లో ఆయన చేతుల్లో ఏలుబెట్టి చూస్తానని కూడా డిమాండ్ చేశాడు. మేము చూసాం, మాకు కనపడ్డాడు. వి ఎక్స్పీరియన్స్డ్ హిమ్. మేము సాక్ష్యం ఇచ్చుచున్నాం. వీఆర్ టెల్లింగ్ ద ట్రూత్. చాలా బలం. యేసు తిరిగి లేచను, నేను చూశాను, అనుభవించాను. ఈవెన్ టుడే వి ఎక్స్పీరియన్స్. మన అపజయాల్లో, మనం ఇబ్బందుల సమస్యల్లో ఉంటూ ఉన్నప్పుడు పునరుద్ధాన శక్తి కలిగిన యేసు క్రీస్తు వారు మన చేయి పట్టుకుంటున్నారు. పునరుద్ధాన శక్తి అనగా విజయానికి గుర్తు. ఈజ్ రిజరెక్టింగ్ అస్ ఆల్సో. ఆ సమస్యల నుండి, బాధల నుండి మనల్ని ఆయన పైకి తీసుకొస్తున్నాడు. ఆ పునరుద్ధాన శక్తి మనలను పైకి తీసుకొస్తుంది. పౌలు కూడా అంటాడు తర్వాత ఎప్పుడైనా ఫిలిప్పీ పత్రికలో చూడండి, ఆ పునరుద్ధాన శక్తి ఎదుగు నిమిత్తము నేను పోరాడుతున్నాను అంటాడు. ఆ పునరుద్ధాన శక్తికి సంబంధించిన వర్తమానం అందిస్తూ ఉన్నప్పుడు వారిలో ఏకత్వం వచ్చినది. ఏకత్వమే కాదు, కానీ ఆ ఏకత్వంలో దే కుడ్ షేర్, సాక్రిఫైస్ అని అనడం లేదు, కానీ దే కుడ్ షేర్ దేర్ రిసోర్సెస్. సంతోషంతో, సణుగులు లేకుండా. అంతే కదా, నాట్ ఓన్లీ షేరింగ్ దేర్ రిసోర్సెస్, దే పార్టిసిపేటెడ్ ఇన్ ద మినిస్ట్రీ విత్ కమిట్మెంట్. దానిలో ఒక ఏమంటాం, సమర్పణతో వారు భాగస్థులయ్యారు. బర్నబా ఆయన జీవితాన్ని ఎప్పుడైనా మనం చూస్తే ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్. హీ వాజ్ అ డోనర్ అండ్ అట్ ద సేమ్ టైమ్ హీ పార్టిసిపేటెడ్ ఇన్ ద మినిస్ట్రీ. దేవుడు మన నుండి కూడా కోరుచున్నాడు. డబ్బులేనా మనం షేర్ చేసేది? డబ్బులే కాదు కదా. డబ్బులు ఒక రిసోర్స్, మన మైండ్లు ఒక రిసోర్స్. హ్యూమన్ రిసోర్స్ అని పిలుస్తూ ఉంటాం. మన శరీర సామర్థ్యం, మన తెలివి, మనకున్నటువంటి తలాంతులు. సమ్ పీపుల్ దే సింగ్ వెల్, దే రీడ్ వెల్, లేక మంచి సలహాలు ఇచ్చేవారు ఉన్నారు. సంఘం కొరకు అనేకులను ఆహ్వానించగలిగిన వారు ఉన్నారు. ఎవరికి ఇవ్వబడినటువంటి వనరులు వాళ్ళవే, మానసిక వనరులు. ఇది కేవలం అలా డబ్బు, కట్ట డబ్బులు తెచ్చివ్వడంలో కాదు. అలాంటి వనరులను దేవుడు కోరుచు ఉన్నాడు. మనం ఆ రీతిగా కొనసాగుటకు, సంఘము చిన్నదైనప్పటికీ ఆ రీతిగా కొనసాగుటకు దేవుడు తన కృపను మనకు మిక్కిలిగా కనపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. కృపగలిగిన తండ్రి, మాతో మాట్లాడండి. మా దగ్గర వనరులు ఉంటున్నాయి. అది కేవలం డబ్బు మాత్రమే కాదు, మా జ్ఞానం, మా తలాంతులు, నాయన మాకున్నటువంటి సమయం, మీరు ఏమేమి ఇచ్చారో మా ప్రభువా మీకు తెలుసును, పుచ్చుకున్న మాకును తెలుసు. మేము వాటిని వాడి సంఘ శ్రేయస్సు కొరకు, నాయన మీ రాజ్య వ్యాప్తి కొరకు వాడుటకు సహాయం దయచేయి. ఆది సంఘంలో ఉన్నటువంటి ఆ సమిష్టితనం మా ప్రభువా ఈ పరిచర్యలో పాలి భాగస్థులైనటువంటి విధానం మాకు వివరించారు. మమ్మల్ని ప్రోత్సాహపరచండి. ఈ మాటలు మా హృదయంలో ఫలింపచేయండి. సంఘమును ఆశీర్వదించమని క్రీస్తు వారి శ్రేష్టమైన నామములు ఈ వినపములను వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.